హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ ప్రమీల. వెల్కమ్ టు వంట సాగరం. ఫ్రెండ్స్, ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి చికెన్తో ఫ్రైడ్ బాల్స్. దీనికోసం ప్రత్యేకించి సమయం కేటాయించి చికెన్ తెచ్చుకొని చేయాల్సిన అవసరం లేదండి. మనం కర్రీ చేసుకునేటప్పుడు చికెన్ తెచ్చుకుంటాం కదా, ఆ చికెన్లో నుంచి 1 కప్పు చికెన్ తీసుకొని వీటిని తయారు చేసుకోవచ్చు అన్నమాట. అప్పుడప్పుడు కొత్త కొత్త టేస్ట్లను కూడా రుచి చూసినట్లుగా ఉంటుంది. మరి వీటిని నేను ఏ విధంగా తయారు చేశానో చూసే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్: మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. తద్వారా నేను చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీటిని నేను ఏ విధంగా తయారు చేశానో వీడియోలో చూద్దాం. ముందుగా మిక్సీ జార్లో 1/4 కేజీ వరకు బోన్లెస్ చికెన్ని యాడ్ చేసుకోండి. ఒక పెద్ద కప్పు చికెన్ అనమాట. దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. తర్వాత దీనిలోకి 2 లేదా 3 పచ్చిమిర్చిని కూడా వేసుకొని మూత పెట్టి బ్లెండ్ చేసుకోవాలి. ఈ విధంగా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని దాన్ని కూడా బ్లెండ్ చేసుకోండి. కచ్చాపచ్చాగా బ్లెండ్ చేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు ఇప్పుడు వేసుకోకపోయినా తర్వాత అయినా పేస్ట్లా చేసుకొని యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి యాడ్ చేసుకుందాం. ఇప్పుడు దీనిలోకి తగినంత సాల్ట్, 1/2 టీ స్పూన్ కారం, 1/4 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, తరిగిన కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, అలాగే అరముక్క లెమన్ను కూడా పిండుకోవాలన్నమాట. 1/2 టీ స్పూన్ సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని కూడా యాడ్ చేసుకోండి. ఈ ఆయిల్ వేసే క్లిప్ మిస్ అయిందండి. ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత దీని నుంచి కొద్దిగా తీసుకొని పెద్ద గోళీ అంత సైజులో బాల్స్లా చుట్టుకోవాలి. ఇలా చుట్టుకొని రెడీ చేసి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ బాల్స్ అన్నిటిని కూడా ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి పట్టినన్ని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటిని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నారంటే పైన కలర్ చేంజ్ అయిపోతుంది, లోపల ఉడకదనమాట, పచ్చిగా ఉంటుంది. అందుకని లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ ఫ్రై చేసుకోండి. ఇవి వేగి మంచి గోల్డెన్ బ్రౌన్లోకి మారిన తర్వాత వీటిని టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అంతేనండి, ఎంతో రుచికరమైన చికెన్ బాల్స్ రెడీ అయిపోయాయి. ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.